కీర్తనలు 23వ అధ్యాయం. 23వ దావీదు. మార్చి చదువు. చదివిన భాగం మనకి తెలుసు, ఎన్నోసార్లు ధ్యానం చేసుకుంటాము. దాంట్లో ఇక్కడ చెప్తాను, ఎక్కువ మరి కనుక ఏమి లోటు అనేది ఉంటుంది. ఎక్కువ మన కాపరి చెప్పాడు 10వ అధ్యాయంలో, యోహాను రాసిన 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు నేను మంచి కాపరి ఏం చేస్తారు? పెట్టే మిగతా కాపర్ల జీతం పుచ్చుకునే కాపర్ ఎలా ఉన్నది? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళకు వచ్చే జీతం వస్తుందో లేదో చూసుకుంటారు. జీతం వస్తే పని చేస్తారు, జీతం రాకుంటే పని చేయరు. అలాగే గొర్రెలకి అపాయం కలిగినప్పుడు వీళ్ళు పారిపోతారు, వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకుంటారు. కానీ మంచి మన కొరకు పెట్టున్నారు. అందుకే ఆయన మంచి కాపరి. ఆయన ఉందంలో మనం ఏంటి చింత చేయాల్సిన పని లేదు. చింత లోటు అనేది ఉంటుంది. 2వ వచనంలో మనం చూస్తే ఆయన పచ్చిక బయలులో అంటే మామూలుగా గొర్రెలు ఈ మంచి పచ్చిగా ఉన్న చోట్లు, అలాగే అంటే మంచి ప్రవాహం ఉన్న నదిలో పక్కన కాదు, కొట్టుకోపోతాయి కొన్ని గొర్రెలు. కానీ కాపరి మంచి స్థలం చూసుకెళ్తారు, గడ్డి ఉన్న ప్లేస్, శాంతికరమైన జలం, కంఫర్టబుల్ గా అవి అక్కడ. అలాగే మనుషుల విషయం వస్తే నీతి యొక్క మార్గంలో ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. అంటే మంచి సమయంలో మనకు అన్ని ఆయనే ఇస్తూ ఉన్నారు. ఆయనకు సమృద్ధిగా ఉన్నదన్నీ కూడా దేవుడు ఇచ్చున్నారా ఇక్కడ చూడగలుగుతాం. ఆయనే మనల్ని నడిపిస్తున్నారు కనుక మనకు అన్ని ఉన్నంతే అనిపిస్తుంది, ఇంత భార్య అనిపిస్తుంది. కానీ చూస్తే మరణం లోయల నుండి కూడా మనం వెళ్ళాల్సిన సమయాలు వస్తాయి. దేవుని పిల్లలుగా కొన్ని అపాయకరమైన పరిస్థితుల నుంచి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే శాపగ్రస్తమైన కాలం తప్పదు, ఇవన్నీ కూడా తప్పదు. కానీ దేవుడు నిర్మిస్తారు. నా పిల్లల్లో నేను శాంతికర జలముల దగ్గర కూడా చూడగలుగుతాను, మరణపు లోయలను కూడా నేను కాపాడగలను. మరణపు లోయమైన శాంతికరమైన జలముల దగ్గర మనకు భయం లేకుండా వెళ్ళొచ్చు. ఆయనలో విశ్రాంతి ఉన్నది. ఇది మనము మన జీవితాల్లో మనం గ్రహించుకున్నాం. చాలాసారి శాంతికరమైన పరిస్థితుల కంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల విషయంలో సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ కాపరి మన పక్కనే ఉండి నడిపిస్తున్నారు. ఎక్కడ మనకి లోటు అనేది ఆయన చేయదు. ప్రతిదీ కూడా మేలు కొరకే సమకూర్చబడుతుంది. మనకు అర్థం కాకపోవచ్చు, ఇదేంటంటే ఇలా జరిగింది, ఇలా బ్యాడ్ అయిపోయింది, అనుకోని రీతిగా అయిపోయింది ఏంటంటే చెప్పి మనం అనుకోవచ్చు. కానీ కాపరి భూమి ఆకాశం సృష్టి దేవుడు మన
కాపరి అయి ఉన్నాను. ఇప్పుడు పైగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వలన మనకి గొప్ప రక్షణ, విడుదల, పాపశక్తి, ఆయన ఒక పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ కొత్త నిబంధన. ఇది చాలా కొంతమంది పాత నిబంధనలు గ్రహించగలిగారు. కొత్త నిబంధనలో ఆఫ్కోర్స్ యేసుక్రీస్తు ప్రభు వచ్చి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తిని ఆయన వ్యక్తిగతమైన జీవితంలో ఆయన నిరూపించారు. దేవుడు అందరి నమ్మిక ఉంచి ఆయన చిత్తానుసారం నడిచేవారు ఎలా జీవించగలుగుతారో అనేది ఆయన చూపించారు. అలాగే ఆయన్ని వెంబడించిన పౌరు భక్తులు ఇంకా అపోస్తలులు నేర్చుకున్నారు. ఈ దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు, ఆయన సొంత కుమారుని మనకి ఇచ్చిన దేవుడు ఇవ్వడు. అలాంటి ఒక సవాల్తో జీవితాలు వాళ్ళు జీవించారు. కానీ పాత నిబంధనలో చాలా కొంతమంది అన్నమాట ఇది అర్థం చేసుకుంటారు. అబ్రహాముతో ఆయన దేవుడు పిలవగానే బయలుదేరేసి వెళ్ళారు. బాగానే ఉంది, పిలిస్తే బయలుదేరడంలో మంచి విషయమే. రిటైర్ లో బయలుదేరి ఎక్కడికి వెళ్ళాం, కానీ ఆయన బయలుదేరేసి వెళ్ళిపోయారు. దేవుడు అంటే నమ్మకం ఉంది. అక్కడ కూడా చాలా కాలం బాగానే ఉండింది, అటు ఇటు ప్రాబ్లమ్స్ వచ్చాయి. చివరికి ఆయనకి దేవుడు ఒక సంతానం ఇచ్చారు, సన్ ఐజాక్ని ఇచ్చారు. వాగ్దానం దేవుడు ఆయనకి ఇస్సాకుని ఇచ్చారు. చూస్తే ఈయన ఇంకా వృద్ధాప్యాల్లో వచ్చేటప్పుడు అప్పటికన్నా దేవుడు వదిలిపెట్టాలి కదా, కూడా ఒక పరీక్ష పెట్టారు. అక్కడ కూడా ఒక పరీక్ష పెట్టారు. మరణం ఒక అర్పణగా ఇచ్చేటప్పుడు అబ్రహాం గారు పొద్దునే లేచి బయలుదేరేశారు. దేవుడు అలాంటి అడిగితే చాలా ఇప్పుడు పిల్లల్ని అడిగితే మనం ఇవ్వగలుగుతాము. నీకే తెలుసు, పిల్లల్ని దేవుడు అడిగారు అనుకోండి ఇవ్వగలుగుతాం. భయం పడుతుంటారు, ఏమవుతుందో, ఇది కరెక్టేనా, మరి దేవుడేనా చెప్పి. కానీ అలాంటి సందేహాలు కనిపించలేదు. పొద్దునే లేచి ఆయన బయలుదేరేసి వెళ్ళారు. మరి ఏం నమ్మకం, అందుకే ఆయన విశ్వాసపు తండ్రి అని చెప్తారు. బయలుదేరేసి వెళ్ళారు. భార్యతో కూడా ఇక్కడ చెప్పినట్టే కనపట్లేదు. చెప్తే మళ్ళీ బహుశా ఆమె అడుగుతుందేమో అని చెప్పి చెప్పలేదు. బయలుదేరేసి ఆయన హృదయంలో ఏమేమి తిరుగుతూ ఉండిందో మనకి తెలియదు. కానీ ఆ మాటలు ఆయనకి ముందో తర్వాత వెనకాలో జీవించిన ఇంకో వ్యక్తి ఆయన జీవితంలో ఇలాంటి అనుభవంలో నుంచి వెళ్ళినప్పుడు ఆయన అది మాటల్లో చెప్పారు. ఎవరో కాదు, మనకు తెలిసిన యోబు గారు అన్ని సమృద్ధిగా ఉన్న కాలం చూసా. పచ్చిక బయలులో వరుండ పెట్టి శాంతికరమైన జలంలో నడిచే గొప్ప అనుభవం, ఎంతో మంది పిల్లలు, ఎంతో ఆస్తి, అన్ని ఉండిందన్నమాట. అప్పుడు ఆయన్ని దేవుడిని చాలా ఆరాధించి పిల్లలు తప్పు చేశారేమో అని చెప్పి పొద్దునే లేచి వాళ్ళ తరపున కూడా ఆయన దేవుణ్ణి వేడుకున్నారు. కానీ ఏ రోజైతే బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకు తెలుసు. దేవుడు సాతానికి మధ్యలో జరిగిన ఒక సంభాషణలో ఈయన ఇరుక్కున్నారు. ఆ రోజు ఈయన అబ్రహాం గారు చెప్పని మాటలు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఈయన దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు. ఆయనకి ఇచ్చే అధికారం ఉంది, తీసుకునే అధికారం కూడా అంతే ఉంది. ఆయన నామానికి స్తుతి కలుగుతుంది. అక్కడ కింద రాస్తుంది, ఆయన సాష్టాంగపడి దేవుని ఆరాధన చేశారు. ఇలాంటి అనుభవాలు మనకి రాకూడదన్న వస్తుందేమో, కానీ వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఇలాంటి భక్తుల మాటలు మనం గుర్తుపెట్టి దేవుడు ఇచ్చారు, దేవుడు తీసివేశారు. మనం ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా? ఈ దేవుడు తీసివేశారు, ఆయనకే స్తుతి కలుగుతాం. ఎప్పుడు చెప్పగలుగుతామంటే ఆయన ఇచ్చారు అని నమ్మితే. మన దగ్గర ఉన్న తలాంతులు, బలం, లోకపరంగా ఉన్న వస్తువులు, బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాక్గ్రౌండ్లు, శక్తి, బలము, అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చారు కనుక మనకు ఉన్నది ప్రతిదీ కూడా.
ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అనేది మనం నమ్మాలి. చాలా మంది పట్టించుకోరు. నేను టాలెంటెడ్ అనుకుంటాం, నాకు చాలా స్కిల్ ఉంది, టాలెంటెడ్ అనుకుని అది యాక్చువల్లీ ఫూలిష్నెస్ అంటారు. అది బుద్ధిహీనత యాక్చువల్లీ అలా అనుకోవడం. దేవుడు ఇచ్చారు కనుక మీకున్నారు. కొంతమంది ఇళ్లలో వెళ్ళి చూడదు, వాళ్ళ పిల్లలకి హ్యాండిక్యాప్ అంటే మెంటలీ ఛాలెంజ్ అంటారు, స్థాయిలో ఉన్నారు. పిల్లోడు తప్పు కాదు, ఆ పేరెంట్స్ తప్పు. ఏదో చేశారు, బిడ్డ ఏదో పాపం చేశారని కాదు, ఆమె దేవుడు. మరి మనము టాలెంటెడ్ గా ఇంటెలిజెంట్ గా ఎందుకుంటాము? దేవుడు ఇచ్చారు. ఇది మనం ప్రతిరోజు గుర్తు పెట్టుకోగలిగితే, అంటే దాన్ని బట్టి అతిశయించడం కాదు, గుర్తుపెట్టు దేవుడు ఎందుకు నాకు ఇవన్నీ కూడా ఇచ్చారు, నేను దానికి యోగ్యం, దీన్ని వాడుకోవాలి అంతే తప్పించి గర్వంగా ఫీల్ అయ్యేది ఏమీ లేదండి. అలా జీవించే బిడ్డలుగా మనం అలా జీవించి అలా చేసే వ్యక్తులుగా ఉంటాయి. ఏ రోజు అయితే మనకి ఒకవేళ దేవుడు తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ రోజు కూడా మనం ఆ మాటే చెప్పాలి, ఆయన ఇచ్చారు, ఆయన తీసివేశారు, ఆయనకి, ఆయన నామానికి స్తుతి. ఈరోజు నేను ఏ పరిస్థితుల్లో వెళ్తున్నామో మీకు నాకు తెలుసు, కానీ ధైర్యం కలిగి ఇది మంచి కాపరి, శాంతికరమైన జలము, పచ్చిక బయల్లో కూడా తీసుకువెళ్తారు, మరణపు లోయల్లో నుంచి కూడా తీసుకువెళ్తారు. చివరికి ఎక్కడ తీసుకొచ్చారు ఆయన? మంచి సమృద్ధి గల, మనల్ని ఎదిరించిన వాళ్ళు, మనల్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఏ సిద్ధం చేస్తున్నారు? టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ దేవుడు ఆయన హెచ్చించే, అది ఈ లోకంలో జరగవచ్చు, జరగకపోవచ్చండి, కానీ పరలోకంలో ఒకరోజు మన ఈ పద్ధతుల ప్రకారం మనం నడిస్తే ఒకరోజు పరలోకంలో కళ్ళు తెరిచినప్పుడు ఆ రోజు మనము బాధపడము. ఆ రోజు మనకు వస్తుంది, నేను దేవుడు చెప్పిన మార్గాల్లో నడుచుకోవడం వల్ల దేవుడు నన్ను కాపాడి జాగ్రత్తగా ఈ రోజు ఇక్కడ ఇంత గొప్ప దేవుడు, మంచి కాపరి, మంచి కాపరి, ఏ లోటు మనకి చేయరు. సంతోషకరమైన సమయంలో లేకుంటే దుఃఖకరమైన అన్నిటి వేళ ఆయన తోడు. ప్రతిదాని వెనకాల ఆయన ఒక హస్తం, దానికి ఒక కారణం ఉన్నది. ఊరికే జరగదు మన జీవితాల్లో, ఏది కూడా ఊరికే జరగట్లేదు. థింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎ రీజన్. మన జీవితంలో ప్రతిదీ కూడా ఒక కారణం పట్టేది. మనం కోఆపరేట్ చేస్తే చాలా బాగుంటుంది. పౌలు భక్తులు లాంటి వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎప్పుడు సంతోషం కలిగి ఉండాలన్నారు. ఎప్పుడు జైల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు జైల్లో ఉండడం మంచిదే, నాకు ఒక ముళ్ళు ఉండడం మంచిదే, ఇబ్బంది ఉండడం మంచిదే, ఎందుకంటే అదే దేవునికి దగ్గర అయ్యే ఒక మార్గం అనేది వాళ్ళు గ్రహించారు. సో కొత్త నిబంధనలో మనము యోగ వైపు కాదు, ప్రేమ వైపు కాదు, కానీ యేసు వైపు చూసి యాత్రలో మన ఓపిక పరుగుని పరిగెత్తి మనం ముగిద్దాం. దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక మనం కొన్ని నిమిషాలు చేసుకుంటాం. లేచి నిలబడి పాట చరణాలు పాడుతున్న తర్వాత బ్రదర్స్ లోంచి ఒకరు, సిస్టర్స్ లోంచి ఒకరు ప్రభుని ఆరాధన.